హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి ఒక సూపర్ అవకాశం వచ్చేసింది. సో ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ సివిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో టోటల్ 222 వేకెన్సీస్ ఉన్నాయి. సో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఆపర్చునిటీకి మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ జూన్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 13 వరకు ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయండి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. మీరు బీటెక్ ఆర్ బీఈ సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఏఎంఐఈ క్వాలిఫికేషన్లో అప్లై చేయవచ్చు. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫీ డీటెయిల్స్ చూద్దాం. ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఫీ 120 ఉంటుంది. అయితే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. ఇందులో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్. ఇందులో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 300 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్ 450 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా రిటన్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి స్కోర్ చేస్తే సెలక్షన్ ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. శాలరీ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ శాలరీ 54,000 నుంచి 1.33 lakhs వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.